శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఇతరుల చెప్పులు దుస్తులు ధరిస్తే ఏమైనా అరిష్టమా గురువుగారు అని ప్రశ్న. మరి ఇతరులు వాడేటివి మనము వాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా ఎన్ని మాట్లాడినా. ఎందుకంటే ఎవరి వస్తువులు వాళ్ళవే. అయితే వాళ్ళు చెప్పులు అనేటువంటివి ఎప్పుడూ కూడా పాదరక్షలు అనేటివి ఎవరికి సంబంధించినటువంటివి వాళ్ళు వాడితేనే శ్రేయోదాయకమైనటువంటి పని ఎప్పుడు కూడా. అలాంటివి తెలియక కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏముందిలే అని సహజంగా వాళ్ళవి వీళ్ళు వీళ్ళవి వాళ్ళు వేసుకుని ఇదవుతూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా మంచి పద్ధతి కాదు. అంటే ఎవరు ఏది వేసుకున్నా వాడుక అనేటువంటిది ఒక పద్ధతి, ఒక విధానము. ఎవరిది వాళ్ళు ఏది వేసుకోవాలి ఏది వేసుకోకూడదు అనేటువంటి విధానం ఉంటుంది ఎప్పుడు కూడా. అవి పాటించడం అనేటువంటిది చిన్న చిన్నవే కానీ చాలా శ్రద్ధగా పాటించి గనక మనము చూసుకుంటే మేలు జరుగుతుంది ఎప్పుడు కూడా. అందుకని ఇతరుల పాదరక్షలు ఇతరులకు సంబంధించినటువంటి వస్త్రాలు వేసుకోవటం అనేటువంటి మన శరీరాన్ని తాకిన తర్వాత అది మనది అని మనము వేసుకుంటే అది ఇంకొకరికి అవసరం రీత్యా ఏదో ఈ ఎందుచేతనో ఇంకొకరు వేసుకోవటము అనేటువంటిది ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ వాళ్ళది తీసుకొని మళ్ళీ మనము వేసుకోవటము అనేటువంటిది ఇంకా తప్పు. అసలు మనది ఒకరు వేసుకోవడమే తప్పు. అట్లాంటిది కాకుండా మళ్ళీ అదిక్కి తీసుకొని మళ్ళీ మనం వేసుకోవటం అనేటువంటిది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. కొన్ని వస్తువులు ఎప్పుడైనా కూడా ఎవరివి వాళ్ళే వాడితేనే అది యోగదాయకముగా ఉంటుంది. ఏముందిలే మనవాళ్లే కదా సహజము కదా అనే ఉద్దేశంతో ఏదో వేసుకొని ఇదవుతుంటారు. అలా కాదు. మనవాళ్లే అయినా ఎవరివి వాళ్ళవి ఫలానావి కొన్ని ఒక పద్ధతులు ఉంటాయి. ఎవరి యోగం వాళ్ళదే, ఎవరి ఇది వాళ్ళదే. అందుకని అవి శరీరానికి మనము వేసుకునేటువంటివి ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటివి ఎప్పుడూ కూడా ఇంకొకరు వేసుకోకుండా జాగ్రత్త వహించి మనవి మనమే వాడుతూ జాగ్రత్తగా ఉంటేనే మనకు మంచిది. అలా వేసుకుంటే వేసుకున్న వాళ్లకు కూడా మంచిది కాదు. అదేదో మనము ఇంకొకరికి ఇవ్వము చెయ్యము నాది నాకే ఉండాలి అనేటువంటి భావనతో చెప్తున్నాము అని అనుకుంటారు. అలా కాదు. ఇంకొకరు వేసుకోవటము వేసుకున్న దానివల్ల వాళ్ళకు కూడా మంచిది కాదు ఎప్పుడు కూడా. అందుకని రెండు రకాలుగా కూడా ఎప్పుడైతే మంచిది కాదో మంచివి కాని పనులు ఎప్పుడూ కూడా మనం చెయ్యరాదు. చాలా చిన్నవే ఉంటాయి, మైన్యూట్. మన జీవితంలో ప్రతి వాళ్ళు రోజు చేసేటువంటి తప్పులలో ఇట్లాంటివి అనేక రకాలుగా తప్పులు చేస్తూ ఉంటాము. కాబట్టి ఎక్కడా మనకు ఎదుగుదలలు లేక ఇబ్బందులు జరుగుతూ నేను ఎక్కడే కానీ ఎవరికే కానీ ఎటువంటి ఇబ్బంది చేయలేదండి, మరి నాకెందుకు ఇన్ని కష్టాలు అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ఇలాంటివి చిన్న పొరపాట్లే మన జీవితాన్ని కొంచెం ఇబ్బందుల పాలు చేసేటువంటి విధానముగా ఉంటాయి కాక మామూలుగా. అందుకనే ఎవరికి సంబంధించినటువంటివి వాళ్ళు వేసుకుంటేనే అనడములోనే ఉంటుంది ఇది ఫలానా వాళ్ళది అని. మనము ప్రశ్నలోనే సమాధానం ఉంది కదా. ఒకరి చెప్పులు ఒకరి దుస్తులు ఇంకొకరు ధరించవచ్చా అని అడగడంలోనే ఇవి ఫలానా వాళ్ళవి అని నిర్దిష్టంగా చెప్పబడిన తరువాత మళ్ళీ ఇంకొకరికి ఎందుకు? ఆ ప్రశ్నలోనే సమాధానము కదా. ఫలానా వాళ్ళవి అన్న తర్వాత ఇంకొకరు వేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? అసలు ఎందుకు వేసుకోవాలి? అందువలన అది ఎన్ని చెప్పినా ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఎంతసేపు మాట్లాడుకున్నా ఇది తప్పు అనేటువంటి విషయంగానే చెప్పాలి. అలా ఎవరు వేసుకోకూడదు. అలా వేసుకుంటే మంచిది కాదు.
ఈ ఇచ్చిన వాళ్లకు మంచిది కాదు, వేసుకున్న వాళ్లకు మంచిది కాదు అని తెలియజేస్తూ జయోస్తు.